Thank you, ma. Thank you for photography. హీరో సామన్ అన్న ఇక్కడి నేనే హీరో ఇక్కడి మా ఏ సీరియల్ వదలదా ఈమెనా చాలా చేస్తుందా మన ఆంధ్ర మేడం అన్నిటిలో అవనే ఉంటుంది రవళి వాళ్ళ అక్క కదా ఆమెనా హీరో సీరియల్ కి హీరో ఆమెనే కదా ఆమెనే హీరో సీరియల్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా మనకి చూసి ఆనందించి మన తలకాయ నొప్పి తెచ్చుకొని ఏడ్చి దుఃఖపడి రేపటి కోసం ఎదురు చూసి షూటింగ్ స్టార్ట్ ఏం తెలుస్తుంది ఏం తెలియదు సీరియల్ ద్వారా వచ్చే ఉపయోగం ఏంటి చెప్పండి నాకు కాలక్షేపం కాలక్షేపం ఎవరికి ఇగో మనం గుణపడతాం ఇప్పుడు సురుడు కొడతాం ఆగు అగు వచ్చినా వెనుక ఆగు అందుకేనా గెటప్ మార్చింది షేవింగ్ సాలిడ్ డ్రెస్ ఇచ్చేది పర్వాలేదు ఎక్కడ అనుకున్న స్టూడియోనా ఇదా కాదు అక్కడ శివం హౌస్ అని స్పాన్సర్ వీళ్ళు చేస్తున్నారు అనుకున్నా అన్నా ఏ కొంచెం టైం పడుతుంది నాకు గిరాకీ ఇక రాలేదు వర్కలు రాలేదు నేనే కుడుతున్నా టైం పడుతుంది చూస్తున్నారా చూస్తాను 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 ఎన్ని రోజులు వస్తాను మరి కలెక్షన్ అర్థం లాగా రావచ్చు అంటే ఆమె ప్రౌడ్ డేస్ చూపిస్తున్నాడు ఆ హస్బెండ్ని కేర్ చేస్తలేదు చూడ ఫస్ట్ సీన్లోనే ఉన్నాం అన్నమాట ప్రోమోలో కూడా ఉందా అన్న మళ్ళీ అప్పుడు గమనించలేదు మళ్ళీ చూడండి అన్న దారాల చిన్న దారాల చూడు ఇవాళైతే రేపే అది కింద క్లాత్ పెట్టుకుని రేపే అవి నేను వచ్చిన చేస్తా వచ్చినా చేస్తాను టైం తీసుకుని ఇప్పుడు ఉన్నాయి అర్జెంట్ ఉంది పాయింట్లు కుట్టాలి ఇప్పుడు కాదు రేపు
తీసుకురండి. రెండు సైజెస్ రండి. చేయలేదా? ఎవరు రాలేదు, నాకు ఉన్న వరకే అవుతుంది. వర్కర్స్ రాలేదు కొంచెమే కదా చేయించి. కొంచెమే, నాకు అసలు టైం లేదు ఇవాళ. నేను మిషన్ కూర్చొని వస్తాను, అన్ని అర్జెంట్ ఇచ్చేసాను రేపే. ఒకసారి టీవీని చూడండి సార్ అన్ను మీరు ఒకసారి టీవీని చూసారా? ఆ అమ్మ కూడా బిజీ ఉంది. రేపు రానా అంకుల్? ఈవినింగ్ రానండి. ఇక హీరోయిన్ ఎంట్రీ అన్నట్టు ముద్దారం మందారం తీసుకొని వచ్చినది. సీరియల్ ఉన్నారు, సీరియల్లో డైలాగులు కూడా రావట్లేదు. రేపు ఈవినింగ్ ఇవ్వలేదమ్మా, ఏం చేద్దాము? ఎందుకు తీసుకోవాలి? ఇస్తలేరు, కొట్టాలా ఏంది? కొట్టాలి. అదే మీ ఆంధ్రోళ్ళకి చెప్పు, నిజాం పరిపాలన నుంచి ఉన్నాం. మీ ఆంధ్రోళ్ళకి చెప్పు ఏమయ్యా తెలంగాణ వాళ్ళకి డైలాగులు ఎందుకు ఇస్తలేరని. మీరు ముద్దమందారం అంటే రావట్లేదు, అందుకే మీకు ఇవ్వట్లేదు. ముద్దమందారం అన్నాం, ఇంకేమో తిరగట్లేదు మీకు. నేను చెప్పాను డైలాగ్ వేరే చెప్తాడు. బాగుంది. ఈ అమ్మాయి ఏమో కర్ణాటక నుంచి వచ్చింది, ఆమెకు చూడు ఇచ్చిండు డైలాగులు. ఎక్కడ చేసావు ఇది? చెరుకులో పెట్టి ఇంత ఉండే అంట, ఇంత అయిందంట. పడేస్తాడు. నేను నాగార్జున ముద్దమందారం అది ఫస్ట్ యాడ్ ఇచ్చారు కదా, అయితే వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోలో అయ్యిందేమో అని నేను అనుకున్నా, అందుకే అడిగాను మిమ్మల్ని. అన్నపూర్ణ స్టూడియోలో కూడా చేసాం. అయిపోయింది పసుపు కుంకుమ మొన్నటికే. లాస్ట్ ఎపిసోడ్లో కూడా పోయిందాం మేము పెళ్ళికి. లాస్ట్కి పెళ్ళి అవుతుంది పసుపు కుంపన. లాస్ట్కి పెళ్ళి అయితే పెళ్ళికి కూడా పోయినాం మేము. మొన్న మీరు దాంట్లో వచ్చారు కదా మూగ మనసు. మూగ మనసులో ఒకటి. మీకు రైట్స్ ఉంటాయి, ఇన్నేళ్ళ సర్వీస్ సీనియర్ ఉంది కాబట్టి మీరు అడగచ్చు. అడుగుతామమ్మా. ఎందుకు ఇవ్వరు? ఏమో మమ్మల్ని చైర్లు ఎందుకు కూర్చోబెట్టద్దు? ముఖ్యమంత్రి తెలుగు ముఖాముఖం ఏడవయ్యా, నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టినావు, ఏ ఇంట్లో ఉంటావు, ఒక పెద్ద అంతస్తు ఉందా? గుడిసే, మీరు మమ్మల్ని డెవలప్ చేయట్లేదు కాబట్టి మేము ఇంతే ఉన్నామని అడగాలి. మళ్ళీ మీరు ఇంతే ఉంటారు, మేము అంతే ఉంటాం అంట. మరి మీరే అన్ని మాట్లాడతారు. మళ్ళీ ఏం చేయాలమ్మా, ఎట్లా అడగాల చెప్పు. నన్ను నాకు బ్రతకడానికి లేదు అనేసి, నాకు ఎక్కువ రోజులు షూటింగ్ ఉంటుంది అనేసి రా బాబు అని పెట్టుకున్నారు. నన్ను పిలిచిండ్రు ముందుగాల, పిలిచేసి ఇగో ఈ షూటింగ్ ఉంటుంది బాబు అన్నారు. సరే సార్ అని జాయిన్ అయిపోయినా. త్రూ అవుట్ సీరియల్ ఉంటుంది అన్నారు, జాయిన్ అయిపోయినా. ఇక డైలాగులు కూడా ఉంటాయి అప్పుడప్పుడు అన్నారు. సరే సార్ అన్నాం. పోయినాక ఇట్లా అయితే మనకేం తెలుసు కలగన్నమ్మా. అది డబ్బులు కావాలి కదా మనకి. ఏం చేద్దాం, పాపం ఆ ముసలైన ఎంత పెద్ద కళాకారుడు, ఆయన డ్రైవర్ వేషం ఇచ్చిండ్రు. ఆయన హీరోని తండ్రి వేషము ముసలోడు అయినాక ఇచ్చిండ్రు. ఆయన కొంతమంది అదృష్టం అంతే అమ్మా. ఇక నా అదృష్టం అట్లా తగలబడ్డది, ఏం చేస్తాం.
అంతే బ్యాక్గ్రౌండ్ ఉండాలా, ఇంటోళ్ళన్నా సరిగ్గా ఉండాలా. అర్థమైంది? కట్టు లేపిందంటే అన్ని సరి అయిపోతుంది. ఆ? అమ్మ కట్టు లేపిందంటే ఆమె వల్లనే ఇట్లా అన్నా నేను. సరి అయిపోతుంది. ఆమె నోరు మంచిగా ఉంటే మేము అందరం మంచిగా ఉంటాం. మమ్మల్ని రెచ్చగొట్టొచ్చి మాట్లాడుతుంటుంది గలీజ్గా, మా మైండ్ అంతా అదైపోతుంది. ఏం చేస్తాం, ఏది దొరికినా కాడికి చేసుకుంటున్నాం. కరెక్టే అది కూడా. అమ్మ నేను ఏంటంటే ఫోర్స్గా అడగను ఎవరిని, ఇస్తే చేసుకుంటా, చెప్తా నా క్వాలిఫికేషన్ ఇదండి, నేను బాగా చదువుకున్నా, మళ్ళీ ఇది అదే అన్ని సంగతి చెప్తా. ఇంకా వాళ్ళు తోచింది ఇస్తారు, ఇస్తే చేస్తాం, లేదులేం. ఇప్పుడు ఏదది సాహసం చేయరా డింబకల మెయిన్ విలన్, మనం ఒక విలన్ వస్తుంది, వచ్చే సినిమా ఉంది, అది అట్లా పడితే ఏదో సినిమా పడిపోతుంది మనకి. ఇక దాన్ని పట్టుకొని మనం తిరగొచ్చు. అది ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏమో. శ్రీ అని ఒక హీరో ఉన్నాడు, అది రిలీజ్ అయింది అనుకో, మెయిన్ విలన్. ఇక అది చాలు మనకు తీసుకొని తిరగడానికి. ఇంకొకటైతే సరే. ఆయన హీరో సీరియల్ కానీ కొత్త పిల్లడు మామూలుగా సైడ్ హీరోలో వెళ్ళిపోయి ఫ్లాష్ బ్యాక్. సినిమా తీస్తాడు. ఏమంటాడు? 3 సినిమాలు తీసాడు ఇప్పటికి హీరోగా. ఆయన డబ్బులున్నాడు, డబ్బు పెట్టి తీసాడంటారా? అంతే. ఏమో ఎక్కడున్నావు నువ్వు తల్లి? ఆ జమానాలు పోయినాయి. డైరెక్టర్ ఇష్టపడి తీసుకున్నాడు. డైరెక్టర్ లేదు, డబ్బులు సినిమాలే నడుస్తలేవు. అయినా కానీ సినిమాలు తీస్తున్నారు గొప్పోళ్ళు. గొప్పోళ్ళు సినిమా తీస్తున్నారంటే మాలాంటి గరీబోళ్ళు బతుకుతున్నారు, టైలర్లు బతుకుతున్నారు, దాంట్లో అందరు ఉంటారు, చాకులోళ్ళు ఉంటారు, టైలర్లు ఉంటారు, కార్పెంటర్లు ఉంటారు, అందరు మంగళోడు ఉంటాడు, అందరు ఉంటారు, అందరు బతుకుతున్నారు. డబ్బును సినిమా తీస్తే అందరు అవసరం. మళ్ళీ చిన్నప్పుడు సీన్ అన్నట్టు. అట్లుంటుంది. అందు గురించి ఎవరికి ఏం చెప్పా నేను, నాకు దొరికిన వాళ్ళందరిలా చేసుకుంటాం. నా ఎవరు తీసుకుపోవాలి చెప్పు, ఎవరు వస్తారు? నేనే పెరగలేదని అందరు భయపడతారు. రండ్రా షూటింగ్ అంటే ఎవడు రాడు. ఏం చిట్టి గారు ఏ సినిమా చేస్తూ ఇక్కడ పని వదులుకొని వస్తావా? వచ్చేస్తాయి. అవును అవును. మళ్ళా ఆ కార్డన్నా తీసుకో, తెలంగాణ యూనియన్లా టైలర్ కార్డన్నా తీసుకో, బాగుంటుంది. ఇప్పుడు అదే తెలంగాణ యూనియన్ ఉన్నది, తెలంగాణ ఛాంబర్, మన ఫిలిం ఛాంబరు, అక్కడ పోయి కార్డు తీసుకో. మళ్ళా డబ్బులు కట్టాలి కదండి. మేమా అవునమ్మా, నేనైతే నా యూనియన్ వేరే కార్డు ఉంది కదా, మేము 15,000 కట్టినాము. మీ ఇప్పుడు టైలర్లది ఎంత ఉందో కార్డు, ఇద్దరు కార్డు